ఫ్రెండ్స్. ఈరోజు నేను లోకల్ యాప్‌లో జాబ్స్ గురించి వీడియో చేస్తున్నాను. మామూలుగా యాప్ అనేది ఎందుకు మనకి లోకల్‌లో కానీ, సరౌండింగ్స్‌లో గానీ జాబ్స్ ఎక్కడన్నా ఉంటే మనము ఈజీగా సెర్చ్ చేసుకొని జాబ్స్ పొందగలము. కానీ కొంతమంది దీన్ని జెన్యూన్‌గా యూజ్ చేసి చాలా వరకు దీన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఫేక్ జాబ్స్ అనేవి పోస్టులు పెడుతూ ఉన్నారు. ఈ డేటా ఎంట్రీ, టెలికాలింగ్‌కి సంబంధించిన జాబ్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇలా మోసం చేయడము, డబ్బులు అడగడము, ఫీజ్ చార్జ్ చేయాలా, జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఫీజ్ అని ఒకరికి మెసేజ్ చేసినప్పుడు నాకు ఇదే ఎదురైంది. అందుకే మీరు ఎవరు ఇలా చేయకూడదని చెప్తున్నాను. ఇదిగోండి ఈ నెంబర్‌కి నేను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ చేస్తారా, రికార్డ్ రైటింగ్, టెలికాలింగ్ చేస్తారా అని పెట్టారు. వాళ్ళే ల్యాప్‌టాప్ ఇస్తారంట. 100 మెయిల్స్ ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి మెసేజ్ చేసినారు. నేను సరే అని చెప్పిన. మరి నెక్స్ట్ డే మెసేజ్ చేశారు. జాబ్ చేయడం ఇంట్రెస్ట్ ఉందా లేదా మేడం అని. నేను అవునని చెప్తే ఆధార్ కార్డ్ పెట్టమంటే ఎందుకు సార్ అంటే అప్లికేషన్ పెడదాము అని చెప్పి చెప్పారు. నేను పెట్టాను. లాస్ట్‌లో నేను మళ్ళీ నా డాక్యుమెంట్స్ అన్ని డిలీట్ చేసేసాను. ఫోటోస్, ఆధార్ అన్నీ పెట్టమని అడిగారు. పెట్టాను. జాబ్ డీటెయిల్స్ అన్నీ ఓకేనా మేడం మీకు అని పెట్టినాడు. శాలరీస్ ఎలా తీసుకుంటారని అడుగుతుంటే శాలరీ మోడ్ ఎలా ఉంటుందంటే గూగుల్ పే, ఫోన్‌పే అండ్ పేటీఎం అంట. నాకు ఇక్కడే డౌట్ వచ్చింది. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం శాలరీస్ ఎవరైనా గూగుల్ పే, ఫోన్‌పే నుంచి ఎవరైనా ఇస్తారా? ఎంత చిన్న అకౌంట్ త్రూ చేస్తారు, లేదంటే కొన్ని క్యాష్ ఇస్తారు లోకల్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే జాబ్స్ అంటేనే 90% ఎవరు నమ్మకండి. డీటెయిల్స్ అడిగితే ఏం చెప్పాడు, మేమే ల్యాప్టాప్ ఇస్తాము, డైలీ 800 శాలరీ ఇస్తాము, డైలీ 4 అవర్స్, వీక్లీ 5500 శాలరీ ఇస్తాము, మంత్లీ 22K ఉంటుంది అని పెట్టాడు. నేనేం పెట్టినాను, ల్యాప్టాప్ మీరే ఇస్తారంటే మేము అమౌంట్ పే చేయాలా అని అడిగినాను. అమౌంట్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి, 1250 ఉంటుంది, 650 రిఫండ్ అవుతుంది అని చెప్పి మెసేజ్ పెట్టిన. రిఫండబుల్ అంటారు కదా, ల్యాప్టాప్ వద్దనుకుంటే నాతో ఆల్రెడీ ల్యాప్టాప్ ఉంది అని చెప్పిన. ఇక్కడ కూడా వాడు ఎట్లా పెట్టాడు చూడండి మెసేజ్. డేటా ఉంటుంది, కంపెనీస్ ఇంక్లూడింగ్ ల్యాప్టాప్ అంట. ఎక్కడ మీ ఆఫీసే అని కూడా అడిగాను నేను. హైదరాబాదు, బెంగళూరు, ఏదో మధురై యశ్వంతపురం పెట్టాడు. కంపెనీ నేమ్ అడిగితే ఎస్ఆర్ సర్వీసెస్ అంట. చాలా చోట్ల మేము మనీ పే చేసి మోసపోయాము అని సార్ అని పెట్టినాను. అన్నీ ఒక్కటేలా ఉండవు మేడం అని పెడతాడు ఆయన. అమౌంట్ ముందే పే చేయాలా, ఎస్ 1250లో 650 రిఫండ్ అవుతుంది అని. నేనేం పెట్టాను, మేమే ఆఫీస్కి వచ్చి పే చేసి తెచ్చుకుంటాము అన్నాడు. మీరు ఆఫీస్కి వచ్చినా కూడా పేమెంట్ కట్టి రిసిప్ట్ తీసుకొని రావాల్సి ఉంటుంది మ్యామ్, ఈ కంపెనీ జెన్యూన్గానే ఉంటుంది అని పెట్టినాడు. ఇక్కడ త్వరగా చెప్పండి, మీతో పాటు 22 మెంబర్స్ జాయిన్ అవుతారు అన్నాడు. జెన్యూనే కదా, మేము అక్కడికి వచ్చి అమౌంట్ కడితే ఏమవుతుంది, మరి రిసిప్ట్ లేకుండా లోన్కి రానివ్వరా అని నేను పెడితే, అవును లోన్కి రానివ్వరు మేడం, తర్వాత మీ ఇష్టం అంట. ఇలా ఉన్నారు చూడండి, ఎవ్వరు ఇలాంటి